సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష్య బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితే గోచరిస్తూ ఉన్నది. గత వారం మాదిరిగానే అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్య బాగుగానే ఉన్నది. జన్మ రాశి యందు రాశ్యాధిపతి యోగిస్తూ ఉండడం గోచారంలో చాలా చెప్పుకోదగ్గటువంటి విషయంగా చెప్పవచ్చు. దీనివల్ల సుఖభోగాలు అనుభవించేటువంటి పరిస్థితి, అంటే ఉద్యోగపరంగా కానీ కుటుంబ పరంగా కానీ చాలా కష్టపడవలసినటువంటి పరిస్థితుల్లో కూడా మీరు అంత కష్టాన్ని పొందకుండా లేదా అంత కష్టపడకుండా పనులన్నీ కూడా సామరస్యంగా పూర్తయిపోయేటువంటి పరిస్థితులు వృషభ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి ఈ వారంలో ఆర్థిక ఇబ్బందులు ఏవి రావు. అంటే ఏదైనా ఒక ఖర్చు పెట్టవలసినటువంటి చోట్ల కూడా ఆ ఖర్చుకు తగ్గట్టుగానే మీకు ఆదాయ మార్గాలు అనేటువంటివి ఉండడము, లేదా ఆదాయం అనేటువంటిది గతంలోనే మీరు సమకూర్చుకుని ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. అలాగే నూతన గృహమునకు నూతన వాహనానికి సంబంధించినటువంటి విషయాలు, లేదా నూతనమైనటువంటి గృహోపకరణాలు, ఇటువంటి వాటిని వస్తువులు ఆభరణాలు ఇటువంటి వాటిని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కూడా వృషభ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో సౌఖ్యవంతమైనటువంటి రోజుల్ని అనుభవించడానికే గ్రహస్థితి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. చంద్రబలం ఉన్నది, దీర్ఘ సంచార గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ముఖ్యంగా రాశ్యాధిపతి బలంగా ఉన్నారు. లాభస్థానమున శని కుజులు యోగిస్తూ ఉన్నప్పుడు భయపడవలసినటువంటి పరిస్థితులు ఉండవు. గోచార పరంగా అన్నీ కూడా చాలా మంచిగానే రిజల్ట్ కనబడుతూ ఉంటుంది. పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి విషయాలు కానీ, లేదా విద్యకి సంబంధించి దూర విద్య అంటే విదేశాల్లో చదువుకునేటువంటి వాళ్ళకి కూడా ఈ గ్రహస్థితి చాలా చక్కగా యోగిస్తూ ఉంటుంది. అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు చాలా బాగున్నాయి, కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా ఈ వారంలో మెరుగైనటువంటి ఫలితాలని సాధించవచ్చును. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు శుభ కార్యక్రమాలు చేయడానికి, నూతనమైనటువంటి వస్తువులు వాహనాలు ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి కూడా గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. కోల్పోయినటువంటి ధనాన్ని తిరిగి సంపాదించాలి లేదా తిరిగి తెచ్చుకోవాలి అనేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. భూ సంబంధమైనటువంటి విషయాలన్నింటిలోనూ కూడా లాభాలని ఆర్జించగలుగుతారు. వృషభ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము నీలము. తదుపరి మిథున రాశి.